हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता प्रभु जी, धन्यवाद दंडवत प्रणाम। हरे कृष्ण हरे प्रभु कृष्ण దండవత్ ప్రభు धन्यवाद నమస్కారాలు धन्यवाद हरे कृष्ण విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు హరే అందరికీ उगादि ఉగాది కృష్ణ हरे శుభాకాంక్షలు कृष्ण ప్రభుజీ। हरे प्रभु जी, उगादि शुभाकांक्षलु। हरे कृष्ण శుభాకాంక్షలు హరే అందరికీ కృష్ణ ప్రభుజీ हरे दंडवत कृष्ण प्रणाम प्रभु जी। ఉగాది దండ ప్రణామం శుభాకాంక్షలు हरे హరే कृष्ण కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండి हरे कृष्ण हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण దండ ప్రణామం ఈరోజు భగవద్గీత ఈ కక్షాన్ని మొదలు పెడదామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే నమస్తే సారస్వతీదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశకారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु हरे जी। कृष्ण ధన్యవాదాలు హరే కృష్ణ. సో ఈరోజు మన హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ధన్యవాదాలు హరే. సో ఈరోజు 9వ అధ్యాయం 22వ శ్లోకం. ఈరోజు ఈ థీమ్ వచ్చేసి ఏంటంటే ఈ భక్తి అత్యున్నత యోగం, భక్తి యొక్క దీవెనలు అన్నమాట. భక్తి చేసే వారికి ఏదైతే దీవెనలు వస్తాయో వాటి గురించి మనం చర్చించుకుంటున్నాం. దాంట్లో అందరికీ తెలిసిన ఈ శ్లోకం అందరికీ తెలుసు ఏంటిది? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది అనమాట, ఏదో ఒక బ్యాంక్ అడ్వర్టైజ్మెంట్, ఇన్సూరెన్స్ ఏదో. దాంట్లో కూడా ఈ శ్లోకం వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ లో చెప్తారు. సరే, దీని అర్థం ఏంటి అంటే ఆ, ఏ, ఆ, కృష్ణుడు దీనికి కన్నా ముందు ఇంకో రెండు శ్లోకాల ముందు వేరే వాక్యాల గురించి చెప్తున్నారు అనమాట, వేరే సందర్భం గురించి చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు దీనికి ముందు? ఆ అంటే ఎవరైతే ఈ ఇంద్రుడిని పూజించి ఏదైతే సూర్యుడిని చంద్రుడిని వాళ్ళందరూ పూజిస్తారో ఇప్పుడు అక్కడికి వెళ్తారు, అక్కడ ఆ సోమరస్ ఏదైతే ఉంటుందో అది తాకుతారు. దాని తర్వాత అక్కడ ఏదైతే ఈ భౌతిక సుఖాలు ఏదైతే ఉంటాయో అన్ని ఆస్వాదిస్తారు. కానీ ఆ సుఖం ఏదైతే ఉంటుందో క్షణికం మాత్రమే, తర్వాత మళ్ళీ ఈ ఈ భౌతిక ప్రపంచానికి వస్తారు. మళ్ళీ భౌతిక ప్రపంచానికి రాక తప్పదు అని చెప్పిన తర్వాత ఏం చెప్తారు? కానీ కానీ ఏదైతే ఈ అనన్య భక్తి చే నా దివ్య రూపమునే ధ్యానించుచు నన్నే నిత్యము ఉపాసించుచు వారి యోగక్షేమాలను నేనే వహించదను, వారికి లేనట్టి వాటిని సమకూర్చదను, వారికి ఆ ఉన్న వాటిని రక్షించదను అని చెప్పేసి కృష్ణుడు చెప్తారు అన్నమాట. ఇది మనందరికీ తెలియాలి. ఇది ఏంటి అంటే ఇప్పుడు చూడండి, అన్ని కృష్ణుడికే కదా సొంతం. మరి కృష్ణుడు మనకి ఏమైనా ఇవ్వడానికి అంటే అన్ని ఆయనకే సొంతం. ఇది ఆ, ఈశోపనిషత్తులో చెప్తాం కదా, ఫస్ట్ మొదట్లో ఏమంటాం? ఈశావాస్యం ఇదం సర్వం. అంటే ఈ జగం ఏదైతే అంతా ఉందో, జగంలో ఏదైతే అన్ని ఉన్నాయో అన్ని ఎవరికి చెందుతాయి? కృష్ణుడికే చెందుతాయి. అన్ని కృష్ణుడి యొక్క తాలూకు కింద వస్తుందన్నమాట. ఏమైనా కానివ్వండి, ఆ ఈ భౌతిక కార్యాలకు సంబంధించింది కానివ్వండి, ఆధ్యాత్మిక కార్యానికి సంబంధించింది కానివ్వండి, మనం పట్టుకునేది కానివ్వండి, పట్టుకునేది కానిది కానివ్వండి, ఏదైనా అన్ని కృష్ణుడికే సొంతం. కాబట్టి కృష్ణుడు ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఇస్తారు.
ఆయన ఎవరికైతే ఏమైనా ఇవ్వాలి అనుకుంటున్నారో, ఈ ప్రపంచంలో నుంచి ఏమైనా, ఈ ప్రపంచమైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వగలరు. కాబట్టి మనం ఆహ్, అంటే చూడండి, తేషాం నిత్యాభియుక్తానాం అని ఉందన్నమాట. అంటే ఎవరైతే ఈ భగవంతుని హ్మ్, నిత్యం ఈ ప్రేమపూర్వక భక్తియుక్త సేవలో హ్మ్, అంటే 100% అంటే కాస్త కాస్త కాదనమాట. 100% ఎవరైతే పూర్తిగా నిమగ్నమై ఉంటారో హ్మ్, వారికి అంటే ఇటువంటి వాళ్ళని తేషాం నిత్యాభియుక్తానాం అని చెప్తాం మరి. వారి యోగక్షేమం వహామ్యహం. అంటే చెయ్యి ఇలా పెట్టి ఇలా చెప్తున్నారన్నమాట కృష్ణుడు. వహామ్యహం అంటే వాళ్ళ యోగక్షేమాలు. యోగం అంటే ఏంటి? అంటే ఈ ఈ ప్రస్తుత ఇక్కడ ఇక్కడ యోగం అంటే ఏంటంటే వాళ్ళకేం కావాలో, క్షేమం అంటే ఏంటో, క్షేమం అంటే అంటే వాళ్ళకేం లభిస్తుందో, వాళ్ళు ఏమి రక్షించుకోవాల్సి వస్తుందో, క్షేమం అంటే ఇదైతే శరీరం ఉందో, ఈ క్షేమ ఈ ఈ శరీరాన్ని మనం రక్షించుకోవాల్సి వస్తుంది. అంటే మనం ఏమైనా సేవ చేయాలన్నా, మనం ఏమైనా భక్తి చేయాలన్నా, ఈ శరీరాన్ని మనం రక్షించుకోవాల్సి వస్తుంది. అది క్షేమం కింద వస్తుందన్నమాట. అంటే ఆ క్షేమం మనకి ఏవేవైతే అవసరాలున్నాయో, ఆ! మనకి అవి యోగాలు, దాని తర్వాత మనం ఏవేవైతే రక్షించుకోవాలో అది క్షేమాలు. కృష్ణుడు ఏమంటున్నాడు? ఈ 2 విషయాలు ఆహ్, నేనే బాధ్యత వహిస్తాను. నేనే వ్యక్తిగతంగా చేస్తాను అని చెప్తున్నారన్నమాట. అంటే వ్యక్తిగతంగా చేస్తారని చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఈ దీని తర్వాత దీని మీద ఒక కథనం గూడా వస్తుంది. చెప్తాను. కానీ ఇది వినండి. అంటే ఎవరి కోసం అది మనకు అర్థమవ్వాలి. అంటే ఇది అనన్యాస్ చింతయంతో మా ఇక్కడ రాశారు. అనన్యాస్ చింతయంతో మా అంటే అనన్యాస్ చింతయంతో కృష్ణుడు తప్ప వేరే ఆలోచన లేనివారు. ఆ! ఎప్పుడు కృష్ణ చైతన్యంలో ఉన్నవారు. వీరు అనన్యాస్ చింతయంతో మాం. ఏంటి ఏ జనాస్ పర్యుపాసతే అంటే ఎల్లప్పుడూ ఆ విధంగా నిమగ్నమై ఉన్నవారు. ఆ! అతనికి వేరే పని లేదు. కేవలం కృష్ణుడి ధ్యాస మాత్రమే. ఆ! అట్ అటువంటి వారికి ఏం జేస్తారు? కృష్ణుడే చేస్తారనమాట. హ్మ్. దీని మీద మంచి ప్రత్యేకంగా ప్రస్తావించబడిందనమాట. ఏంటి? ఒక ఆచార్యులు. ఆయన పేరు అర్జునాచార్య. ఈ కథ ప్రభుపాద వారే చెప్తారనమాట. అర్జునాచార్యులు వారి గురించి. ఏంటి? ఈ ఈ శ్లోకం మీదే వస్తుందనమాట. ఆయనేంటంటే భగవద్గీత మీద వాక్యాలను రాస్తున్నారనమాట. ఆయన టిప్పినీలు రాస్తూ ఉన్నారు. ఈ భగవద్గీత ఈ ఈ శ్లోకం పైన రాస్తున్నప్పుడు చూసారు. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూసిన తర్వాత దాని మీనింగ్ ఏమొస్తుంది? దాని అర్థం ఏమొస్తుంది? భగవంతుడు దీని అర్థం ఏమొస్తుందంటే భగవంతుడు అంటున్నాడు, నేనే అంటే ఏదైతే మా భక్తులకు కావాలో ఆ భారాన్ని నేనే తీసుకుని నా తలపై ఆ భారాన్ని మోసి, నా భక్తులకు నేను ఏం కావాలో నేనే వారికి అందజేస్తాను. వాళ్ళు బయటకు వెళ్ళే అవసరం లేదు. నేనే స్వయంగా వాళ్ళకి ఏం గావాలో, ఏ వస్తువులు గావాలో నేనే అందజేస్తాను అని జెప్పేసి ఏదైతే అర్థం ఉందో ఆ అర్థం వస్తుందన్నమాట. అప్పుడు అర్జునాచార్యులు ఆ వాక్యం అది రాస్తున్నప్పుడు అనుకుంటారు, ఎలా ప్రభువులే స్వయంగా వచ్చి వస్తువులు అందజేస్తారా? అంటే అది సాధ్యం గాదే. ఏదో ప్రతినిధి ద్వారా పంపుతూ ఇది పంపవచ్చు అని జెప్పేసి అనుకుని సరే. ఈ వహామ్యహం అనేదైతే ఉందో అది కొట్టివేస్తారన్నమాట. కొట్టివేసి అప్పుడు నేనే భారాన్ని మోసి అందజేస్తాను అని ఆ అర్థం ఏదైతే ఉందో అని మార్చి, నేను అందజేయడానికి కొంతమంది నా ప్రతినిధిని పంపుతాను అని చెప్పేసి ఆ అర్థం ఏదైతే ఉందో అలా రాస్తారన్నమాట. రాసిన తర్వాత ఇంకేం చేస్తారంటే పద్ధతులంతా దాని ప్రకారం ఏముంటుంది? సరే సంధ్యాకాలం లేకపోతే మధ్యాహ్నం వేళ ఏం జేస్తారు? సరే స్నానం జేసి, దాని తర్వాత వచ్చి భోజనం జేస్తారు. ఆయన మన రాసేసిన తర్వాత ఏం జేస్తారు? స్నానం జేయడానికి వెళ్తారు. స్నానం జేయడానికి వెళ్తారు. ఇప్పుడు ఈలోగా ఆ ఇంటికి ఇద్దరబ్బాయిలొస్తారు. హ్మ్. చాలా అందమైన అబ్బాయిలు. ఏం జెప్తారు? ఆ చాలా అందమైన అబ్బాయిలంతా ఏం జేస్తారంటే,
మంచి మంచి నాణ్యమైన సరుకులు ఆ! పెద్ద మొత్తంలో అంతా తీసుకొస్తారనమాట. అంటే అప్పుడేంటంటే భారతదేశంలో అప్పుడు ఆ సమయంలో ఏం చేసేవారు, ఇది వెదురు కర్ర ఉంటది చూడండి. ఈ వెదురు కర్ర. ఆ కర్ర 2 వైపులా భారాన్ని తీసుకొని వెళ్తారనమాట. అంటే ఒక త్రాసులాగా అంటే తులాభారంలాగా. ఏంటంటే అప్పుడు సమతుల్యంగా ఉంటదనమాట. సో, అలా తీసుకొని ఆహ్, ఏమేమి తీసుకెళ్తారు? అన్ని విలువైన అన్ని ఆహార పదార్థాలన్నీ తీసుకెళ్తారు. ధాన్యాలు, నెయ్యి అన్నీ తెచ్చి ఆ! అక్కడ అర్జునాచార్యుల వారి భార్య ఉంటారనమాట. వారికి అందజేసి ప్రేమతో చెప్తారు. "అమ్మా! అర్జునాచార్యులు గారు ఈ వస్తువులను మీకు పంపారండి. దయచేసి అప్పగింతలు తీసుకోండి" అని చెప్పేసి చెప్తారనమాట. చాలా ప్రేమతో ఆ! అంటే ఏమి ఎరగనట్టు చెప్తారనమాట. ఇప్పుడు భార్య గారు అంటే అర్జునాచార్య వారి భార్య ఏం చెప్తారు? "అయ్యో! మీరు చాలా మంచి అబ్బాయిలు. అందమైన అబ్బాయిలు. ఆ! మరేమో మా ఆయనేంటి మీకింత భారం ఇచ్చారా? అదేంటి ఆయన ఇంత క్రూరమైన వాడు కాదే! ఇదెలాగా?" అని చెప్పేసి అడుగుతున్నారనమాట. "మీకింత భారం ఇచ్చారే అదేంటి మీ మీ పైనేం దయ చూపించలేదేంటి ఇలాగా?" అని చెప్పేసి కొంచెం ఇలాగా ఆశ్చర్యంతో అడుగుతూ ఉంటుందనమాట. వాళ్ళంటారు, "అవును. భారమే. మేమింత తీసుకోలేదు. కానీ చూడమ్మా అందుకు మీ ఆయన మమ్మల్ని కొట్టాడు. ఇదిగో కర్ర గుర్తు" అని చెప్పేసి చూపిస్తారనమాట. అప్పుడు ఇంకా ఆశ్చర్యపడి ఏంటి మా వారు అంత క్రూరమైనోరు కాదు. అతను ఇలా ఇంత క్రూరంగా ఎప్పుడు మారారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను. సరే అప్పుడు అమ్మగారేమో చెప్తారు. సరే మా అబ్బాయిలు ఇదిగో రండి, రండి కూర్చోండి. ఏంటి మీకు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. మా మా ఆశ్రయానికి రండి అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇక్కడొచ్చి ఏదో కొంచెం ఆహారం ఏదో తీసుకోండి. కొంచెం ఎంగిలి పడండి అని చెప్పేసి పిలుస్తారు. కానీ అబ్బాయిలేమో "అయ్యయ్యో! వద్దొద్దు. మేము వెళ్తాం. మా అర్జున్ గారు మళ్ళీ వస్తారు. ఆ! వస్తే మమ్మల్ని చూసి మళ్ళీ శిక్షిస్తారు. వద్దు మేము వెళ్ళిపోతాం" అని చెప్పేసి చెప్తారన్నమాట. "ఆగండి కూర్చోండి. ఏదో ఆహారం తీసుకోండి" అని చెప్పేసి. అలాగా వంటకి అలా సిద్ధం చేస్తూ ఉంటే వెళ్ళిపోతారన్నమాట. దాని తర్వాత ఇంకేం చేస్తుంది ఆవిడ తినడం ప్రసాదం ఏదైతే ఉంటదో తినడం మొదలుపెడతారన్నమాట వాళ్ళ ఆవిడ. అప్పుడు అర్జునాచార్యుల వాళ్ళు తిరిగొస్తారు. భార్యేమో తినడం చూసి ఆయన గూడా ఆశ్చర్యపడతారన్నమాట. అంటే ఏంటంటే పద్ధతి ఎలా ఉండేది? ఆహ్, ఈ మన భారతదేశ కుటుంబ వ్యవస్థ ప్రకారం ఏంటుండేది ఇది పద్ధతేంటంటే, భర్త ఆహారం తీసుకున్న తర్వాత భార్య కలిసి కూడా తీసుకోరన్నమాట. అంటే, అంటే అదే విధంగా చూడండి ఇప్పుడు శిష్యులు ఏం చేస్తారు? గురువు ఆహారం తీసుకున్నాక, ప్రసాదం తీసుకున్నాక దాని తర్వాతే ఈళ్ళు తీసుకుంటారు. అది పద్ధతి. ఇప్పట్లో గూడా ఇల్లులు గూడా ఏంటది ఆశ్రమంలా ఉండేవి. ఆశ్రమంలాగా అలాగా ఆహ్, ఆ పద్ధతంతా ఆ వ్యవస్థ అలా ఉండేదనమాట. దాని ప్రకారం అంతా పాటించేవారు. ఏంటంటే కుటుంబ సభ్యులందరూ అబ్బాయిలు, పిల్లలు, భర్త అందరూ తృప్తిగట్టిన తర్వాత అప్పుడు ఎవరైతే గృహిణి ఉంటుందో వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి అర్జునాచార్యులంటే ఎంతో ఒక ఆశ్చర్యంగా చూస్తారనమాట. ఏంటి ఆహారం తీసుకుంటున్నావేంటి అని చెప్పి. భార్య కోపంగా ఆ! ఈ మధ్య మీరు చాలా క్రూరంగా మారారండి మీరు. చాలా క్రూరంగా మారారు. ఏంటిది అని చెప్పి. అదేంటి ఆయన ఏంటి ఏం జరుగుతుంది అని అడుగుతారనమాట. కాదు ఇద్దరు అబ్బాయిలొచ్చారు. ఆ! మంచి అబ్బాయిలు. ఆ! చాలా సరుకులు, పదార్థాలు అంతంత భారం అంత తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళ తలపై మీరే ఎక్కించారంట. వాళ్ళు పాపం రారు అంటే మీరు కర్రతో కొట్టారంట. అదేంటి? నేను కర్రతో కొట్టడం ఏంటి? నేనెందుకు అలా చేస్తాను? అప్పుడు తర్వాత ఆవిడేమంటారంటే, "కాదు, కాదు. చాలా మంచి అబ్బాయిలండి. ఇంత మంచి అబ్బాయిలు" అని చెప్పేసి చెప్తూ ఉంటే అప్పుడు అర్థం. మీకు మొదట్లోనే అంతా అర్థమైపోయింది. కానీ అర్జునాచార్యుల వారికి ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. ఏమని? దేవుడు ఇవ్వకూడదని నేననుకున్నాను. ఆ! కాబట్టి ఆయనే స్వయంగా వస్తువులను అందించారు. ఆ! ఆయనేమో వ్యక్తిగతంగా ఇవ్వరు. ఆ! ఇవ్వరు అని జెప్పేసి ఏదైతే అక్షరాలున్నాయో నేను కత్తిరించేసాను. కాబట్టి ఆయన ఆ కట్టె గుర్తుని చూపించారు అని జెప్పేసి అర్జునాచార్యులు చాలా బాధపడతారు. దాని తర్వాత చాలా సంతోషపడతారనమాట. ఆ భగవంతుడు ఈ లీల చూసి. కాబట్టి చూడండి అంటే మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు చూడండి. అంటే ఇప్పుడు ఆయనే వ్యక్తిగతంగా వచ్చి ఇస్తారు అని జెప్పేసి మన మన స్థాయిలో మనం అప్పుడప్పుడు నమ్మకపోవచ్చు. కానీ చెప్తుందేంటంటే నిస్సందేహంగా ఇదే చెప్తుందన్నమాట. ఎవరైతే ఈ కృష్ణ చైతన్యలో ఉంటారో, హ్మ్. ఎవరైతే మొత్తం ఈ
కృష్ణ చైతన్యంలో వాళ్ళ విధులను నిర్వర్తిస్తూ మొత్తం వ్యస్తంగా ఉంటారో వారు వాళ్ళ జీవన స్థితి, వాళ్ళ సౌకర్యాలు దానికి సంబంధించి అన్నీ భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పేసి హామీ ఇస్తారన్నమాట. వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో, వాళ్ళకి ఏమి కావాలో ఆ! అన్నీ ఆయనే ఇచ్చి ఎటువంటి ఆటంకం లేకుండా ఆయనే చూసుకుంటారు. ఇది మనం నిస్సందేహంగా నమ్మొచ్చు. ఇది దీని కథ. ఈ ఈ శ్లోకం యొక్క కథ. ప్రభుపాదుల వారి సమయంలో కూడా మీరు చూడండి. ఇప్పుడు ప్రభుపాద్ ఎన్ని లక్షలు తీసుకెళ్లారండి? ఇప్పుడు ఏదైనా టెంపుల్ కట్టాలి అది ఇది అంటే ఎన్ని లక్షలు, కోట్లు కావాలి కదా! మరి ఫారిన్ లో న్యూయార్క్ లో కట్టాలి అంటే చెప్తే ఇంకా ఇంకా కావాలి. కోట్లు 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 కావాలి. మరి ఇక్కడ నుంచి మా ఆయన షిప్ లో అంత డబ్బులన్నీ తీసుకెళ్లారా? లేదు. ఏం తీసుకెళ్ళలేదు. ₹40 తీసుకెళ్ళారు. 40 రూపాయలతోటి వెళ్ళారు. ₹40 కదా! ₹40 ఎళ్లి కూడా చూడండి అప్పుడొక విప్లవం సృష్టించారు. ఎన్ని మందిరాలు, అవును. గురుకులాలు, గోశాలలు అని చెప్పేసి అన్ని పెట్టి ఏంటది? ఆహ్, ఆహ్, మళ్ళీ అమెరికాలోనే కాదు మళ్ళీ అమెరికా వచ్చి సౌత్ అమెరికా ఏంటిది లండన్ మమ్మల్ని పాలించారు. బ్రిటిషర్లు. వాళ్ళ ఉన్న ఊర్లో ఆ లండన్‌లో అక్కడ ఆ! అక్కడ పెట్టించారు. అక్కడ మందిరాలు పెట్టించారు. అక్కడ కట్టించారు. కాబట్టి మీరు చూడండి ఏమి అవసరం ఉంటుందో మనం ఊహించలేమన్నమాట. ఊహించలేని విధంగా కృష్ణుడు అందజేస్తాడు. మనకేం గావాలో అన్నీ అందజేస్తాడు. మన భక్తిలో నిమగ్నమై ఉంటే చాలు. మనం అంటే ఆహ్, పూర్తిగా 100% అంటే ఆ స్థాయికి చేరాలి అంటే మనం ఏదైతే ఈ సాధన భక్తి ఏదైతే ఉందో మనం చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఆ భక్తిలో ఏమొస్తుందండి? మొదటి మొదటి ఈ మెట్టు ఏంటి? శ్రద్ధ. ప్రేమను చేరుకోవాలంటే మొదటి మెట్టు ఏమొస్తుంది? శ్రద్ధ. శ్రద్ధ, భజన క్రియ, సాధు సంగ, అనర్థ నివృత్తి ఇవన్నీ వస్తాయండి. దాని మొదట ఏమొస్తుంది? శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? నమ్మకం. అంటే ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? నేనే అన్ని చూసుకుంటానండి. నేనే స్వయంగా వస్తాను. నేనే చూసుకుంటాను. మీరేం భయపడకండి. నిమగ్నమయ్యి భజన చేయండి. ఈ ఏదైతే భక్తి ఉందో మీరు చూడండి. ఏం కావాలో మేము చేస్తాం అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నా గూడా మనకు ఆ నమ్మకం లేదు చూడండి. అంటే ఇప్పుడు ఒక కింద నీళ్లున్నాయి. దాని పైన ఏదైతే ఆ నేల ఉందో అది గాజుతో చేసిందనుకోండి. మనకి ఇక్కడ గాజు మీద కాలు పెట్టాలా వద్దా? కిందంతా నీళ్లు పడిపోతానేమో చెప్పేసి మనకనిపిస్తుందనమాట. ఎందుకంటే ఆ గాజు మనకి కనిపించదు. మనం నమ్మామనుకోండి, లేదు అక్కడ ఉంది. చెప్తున్నారు కదా! ముందుకు వెళ్ళాలి. అక్కడ మనకేం కాదు అని చెప్పేసి నిర్భయంగా కాలు పెట్టి మనం ముందుకెళ్తే మనకర్థమవుతుంది కృష్ణుడు మమ్మల్ని కాపాడుతున్నారు అని. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. చూస్తున్నారా? ఈ నిర్భయంగా మనం కాలు ముందు పెట్టి ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు ఒకలాంటి మ్యాజిక్ లాగా మనం చూస్తాం అన్నమాట. కృష్ణుడు అన్నీ చూసుకుంటూ మనం ఏదైతే మనం ఊహించమో అన్నీ ఆయన అందజేస్తారు మనకి. ఇదేంటంటే మనం ఆచార్యుల ఏదైతే వాళ్ళ జీవనం ఉందో దాని నుంచి మనం నేర్చుకోగలం. అంటే చూడగలం. దాన్ని చూడగలం. కొంచెం మన నమ్మకాన్ని పెంచుకోగలం. కానీ ఏంటి ఇప్పుడు వేరే వాళ్ళు భోంచేస్తున్నారనుకోండి. వాళ్ళ 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 కడుపు నిండుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తేనే మనకర్థమవుతుంది. మనం భోంచేసిన తర్వాత మన కడుపు నిండిన తర్వాతే మనకర్థమవుతుంది. అదే విధంగా మనకి భక్తి ఆహ్, ఇవన్నీ అర్థమవ్వాలి అంటే మనం చెయ్యాలి. మనం చేస్తే అప్పుడు మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు 4 నియమాలుంటాయి గదా! ఏంటి ఇది మాంసాహారం చేయకూడదు. తర్వాత ఈ ఆహ్, మద్యపానం చేయకూడదు. దాని తర్వాత ఇది ఆహ్, ఏదైతే ఈ పెళ్లి కాకుండా మనం వేరే స్త్రీ గాని, పురుషుడితో కానీ సంబంధం పెట్టుకోకూడదు. ఆ! నాలుగోదేంటి జూదం. జూదం ఆడకూడదు అని చెప్పి. అంటే
ఇది ఒక ఇలాగంటే కృష్ణుడి పైన పూర్తిగా అంటే ఆహ్, ఆయన భక్తిలో ఉండిపోయి, నిమగ్నమైపోయి ఏదైతే మనం చేస్తామో అది ఒక దివ్యమైన జూదం ఆడుతున్నట్టనమాట. అంటే మీరు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మీ మీ జీవితం ఎలా ఉందో మీరు పట్టించుకోవట్లేదండి. అంటే మీరు మీరు అలాగా ఏం చేసుకోవట్లేదండి అని కొందరు చెప్తారు. అంటే సాధారణంగా మనం బతకాలి అంటే అవన్నీ అవసరం అవ్వచ్చు. కానీ భక్తిలో ఉన్నప్పుడు అంతగా మనం దాని గురించి అంతగా పట్టించుకోనవసరం లేదు. అంటే ఇప్పుడు ఆహ్, భక్తులు చూడండి, బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో జాబ్‌లేం చేయట్లేదు. ఇప్పుడు మనకు జాబ్ చేస్తేనే కదా డబ్బులొస్తాయి. డబ్బులొచ్చిన తర్వాతే కదా ఏదైతే సౌకర్యాలుంటాయో అవన్నీ వస్తాయి. మనం అక్కడికెళ్ళడం గాని, ఇక్కడికెళ్ళడం గాని, ఏమైనా కొనుక్కోవడం గాని, ఏమైనా ఫోన్ కావాలంటే డబ్బులు కావాలి కదా! డబ్బులు కావాలంటే ఏదో పని చేయాలి కదా! మరి ఇప్పుడు బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో, అన్నీ వదిలేసి కృష్ణుడి భక్తిలో పూర్తిగా నిమగ్నమైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఫోన్‌లున్నాయి. వాళ్ళు ఏదైతే ఈ ప్రీచింగు అవన్నీ చేయడానికి ఫ్లైట్‌లో ఎళ్తున్నారు. మరి ఫ్లైట్ టికెట్‌లకి మరి డబ్బులవన్నీ ఎవరిస్తున్నారు? కృష్ణుడే కదా ఇస్తున్నారు. ఆయ అంటే ఆహ్, జాబ్ చేసి చాలా మందున్నారు. ఎవరెవరైతే పెద్ద పెద్ద మందిరాలను నిర్వహించారో భక్తులు. నేను చెప్పాను. నేను పెద్ద పెద్ద జాబ్ చేసేవాడినండి. ఆహ్, ఒక చాలా లక్షలొచ్చేవి. కానీ నేను జీవితాంతం నేను పని చేసినా గూడా నేను ఈ టెంపుల్‌కి ఏదైతే ఈ కోట్లు ఏదైతే నేను తీసుకురాగలిగానో, నేను తీసుకురా అంటే ఇప్పుడైతే నేను మొత్తం టెంపుల్‌కొచ్చిన తర్వాత నేను తీసుకురాగలిగాను. ఆ జాబ్ చేసుంటే నేను ఇంత ఇచ్చేవాడిని కాదేమో. జీవితం అంతా చేస్తూ ఉంటున్నా గూడా అంత అంత పెద్ద మొత్తం నాకు లభించేది కాదు. కానీ చూడండి, జాబ్ వదిలేసిన తర్వాత నేను టీచింగ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచొస్తున్నాయో తెలీదు. కోట్లొచ్చేస్తున్నాయి. పెద్ద పెద్ద మందిరాలు కట్టేస్తున్నాం అని చెప్పేసంటారు. చూడండి, ఇదొక దివ్యమైన జూదం లాంటిదనమాట. అంటే మనం హ్మ్. వదిలేటప్పుడు ఏదైతే అంటే పూర్తిగా భగవంతుడి పైన ఏదైతే ఆ శ్రద్ధ వచ్చేంత వరకు అనిపిస్తుంది. కాదు, ఇవన్నీ అవసరం కదా! అదవసరం గదా! ఇదవసరం గదా! ఇదవసరం గదా! ఇన్స్యూరెన్స్ అవసరం గదా! జాబ్ అవసరం గదా! కార్ అవసరం గదా! దానికి డబ్బులవసరం కదా! అలా అన్నీ అనుకుంటామనమాట. కానీ ఆ శ్రద్ధ మనం పెంచుకుని, భగవంతుడు చెప్తున్నట్టు మనం భక్తి చేసి, భక్తి చేస్తూ మనం ముందుకెళ్తూ ఉంటే మనం చూస్తాము భగవంతుడే అన్నీ మనకి అందజేస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హ్మ్. హరే కృష్ణ ప్రభుజీ. హ్యాపీ ఉగాది ప్రభుజీ. హ్యాపీ వెండి. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభు. ఆ! హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. విశ్వసునామ ఉగాది శుభాకాంక్షలు ప్రభుజీ. అందరికి బాలకృష్ణ శుభాకాంక్షలండి. హరే కృష్ణ. ప్రభు దండాలు హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ. ఆ! థ్యాంక్ యూ హరే ప్రభు. దండవత్ ప్రణామాలండి ప్రభుజీ. ప్రభుజీ ఆ! దండవత్ ప్రణామం. హరే ఉగాది శుభాకాంక్షలు. అందరికి ఉగాది శుభాకాంక్షలు. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ దండవత్ ప్రభుజీ ప్రణామాలండి. దండవత్ హరే ప్రణామం కృష్ణ. ప్రభుజీ. దండం. హరే కృష్ణ ప్రభుజీ. హరే భగవాన్